నిన్ను కాదని తాకేదెవ్వడే అసెంబ్లీ గేటునట మా కోసమని పోరాటం మీ కోసం డ్రోన్ సార్ చెప్తా సార్ ఓకే సార్ సైకిల్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేశాం. వీళ్ళు ఒకటి కాదు, మనకి ఒక పొదలకూరు మండలంలోనే మొత్తం ఒక సిహెచ్సి కావాల్సింది. వెంకటాచలం పొదలకూరు కలిసి సిహెచ్సిలకి ఫండింగ్ చేసింది వీళ్ళే. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా ఇచ్చారు. 1,80,00,000 రూపాయలు ఇచ్చారు. ఇక్కడ డయాలసిస్ మనం సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్తో 5 బెడ్స్ శాంక్షన్ చేయించుకున్నాం గవర్నమెంట్ నుంచి. వీళ్ళు 3 బెడ్స్ ఇచ్చారు. 8 బెడ్స్ డయాలసిస్ పొదలకూరులో జరుగుతూ ఉంది. అట్నే 42 మినరల్ వాటర్ ప్లాంట్స్ 42 మినరల్ వాటర్ ప్లాంట్స్ వీళ్ళు శాంక్షన్ 2,82,00,000తో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇచ్చినారు. ఇవి కాకుండా 250 సోలార్ లైట్లు పొదలకూరు వెంకటాచలం పంచాయతీల్లో ఇంచుమించు సోలార్ లైట్స్ 250 పొదలకూరు వెంకటాచలం పంచాయతీల్లో 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. అదే కాకుండా మహమ్మదాపురం ముత్కూరు హై స్కూల్స్కి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద క్రీడల్లో పిల్లలకి అవసరమైనవి చేసేదానికి 1 కోటి రూపాయలకి టెండర్ పిలిచారు. ఇటు మహమ్మదాపురం అండ్ ముత్కూరు పంచాయతీలకి ట్రైసైకిల్స్ ఒక్కొక్కటి 1,00,000, అది 98 లక్షలతో శాంక్షన్ చేయించినారు. దేవదిప్ప గిరిజన కాలనీ వాళ్ళు ముస్నూరువారిపాలెం హై స్కూల్కి 3 కిలోమీటర్లు గిరిజన బిడ్డలు నడిచిపోతుంటే వాళ్ళకి ఒక వ్యాన్ అరేంజ్ చేసినారు. అది కాకుండా ఒక అమ్మాయి వల్లూరు గ్రామంలో ఒక అమ్మాయికి క్యాన్సర్ వస్తే 2 సంవత్సరాలు 24 మంత్స్ నెలకి 70,000 లెక్కన 16 లక్షల రూపాయలతో ఆ మందులకి వీళ్ళే సహాయం చేసినారు. ఇప్పుడు బ్రహ్మదేవంలో అక్కడున్న ముత్తుకూరు తోటపల్లిగూడూరు మండలాలకి పెద్ద పెద్ద కంపెనీలు వర్కర్స్ ఎక్కువ మంది ఉన్నారు, కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ హాస్పిటల్ లేదు, ఓన్లీ పిహెచ్సీలు ఉన్నాయి.
ఇప్పుడు మనం ల్యాండ్ అలాట్ చేస్తున్నాము 20 కోట్ల రూపాయలతో ఫస్ట్ 20 బెడెడ్తో స్టార్ట్ చేసి 50 బెడెడ్ హాస్పిటల్ తీసుకుపోయేదానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా వాళ్ళే చేస్తున్నారు. చేయటం కూడా చాలా గొప్ప విషయం. సోలార్ లైటింగ్, వాటర్ ప్లాంట్స్, మల్లికార్జునపురం విలేజ్ని అడాప్ట్ చేసుకున్నారు. దాంట్లో 280 గిరిజనులు ఉంటే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్లో వాళ్ళకి బట్టలు, పిల్లలకి షూస్ ఇటువంటివన్నీ హెల్ప్ చేసి వాళ్ళు ఆర్థికంగా బలపడేదానికి హార్టికల్చర్, తోటల పెంపకానికి, గొర్రెలు మేకల పెంపకానికి కూడా సాయం చేస్తున్నారు. 280 గిరిజన కుటుంబాలు. ఇవన్నీ సిఎల్ కంపెనీ మనకి చేయటం అనేది మనం CEO జన్మేజయ మహాపాత్రి గారికి మేమందరం థ్యాంక్స్ చెప్తున్నాం. వాళ్ళ మిగతా ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అందరికి కూడా. సో అట్నే ఇప్పుడు మళ్ళీ మనం కృష్ణపట్నం అదానీ పోర్టు కూడా ముగ్గురు మేజర్ పంచాయతీ, కృష్ణపట్నం మేజర్ పంచాయతీ అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళు కూడా అక్కడ పెద్ద వర్క్స్ చేస్తున్నారు. స్టేడియం, స్పోర్ట్స్ స్టేడియం చేస్తున్నారు. అట్లే బరేల్ గ్రౌండ్స్, సోలార్ లైటింగ్, ఆ పెద్ద పంచాయతీలన్నీ అక్కడ కృష్ణపట్నంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా చేశారు. ఎనీవే CSR ఫండ్స్లో ఆ పెద్ద కంపెనీలు ముందుకు రావడం, మనకి హెల్ప్ చేయటం చాలా గొప్ప విషయం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. రేపు ఎల్లుండి ఈ కొరవ మండలాల్లో కూడా ఈ సైకిల్స్, ఈ బైసికల్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకటి ఆలోచన ఏంటంటే లోకేష్ బాబు యువగళం పాదయాత్ర, మా టార్గెట్ ఏంటంటే ఆయన 3100 చిల్లర కిలోమీటర్లు తిరిగాడు. 1800 పోయినాయి. ఇంకా మిగిలిన దాదాపు 1200 చిల్లర బైసికల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసి అది ఎటు చేస్తాం, వేరే కంపెనీలా లేకపోతే మేమా ఏదో ఒకటి చేస్తాము. మొన్న ఆ రోజు రాజగోపాల్, నా కుమారు రాజగోపాల్ ప్రారంభించాడు. మా టార్గెట్ ఏంటంటే కమింగ్ 2-3 months ఆయన ఎన్ని కిలోమీటర్లు తిరిగాడో అన్ని సైకిల్స్ పంపిణీ యువగళం బ్రాండ్ కంప్లీట్ చేస్తాము. దానికి ఆ కంపెనీలు సహకరించినందుకు వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను.